నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామంలో వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరగడంతో వడగండ్ల వానకు ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. హాజీపూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరగడంతో వడగండ్ల వానకు ధాన్యం తడిసి ముద్దైందని రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, టీకనపల్లి, పడతనపల్లి, సబ్బెపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా నీళ్లలో నిండిపోయింది. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. హాజీపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో పట్టాలు కప్పినప్పటికీ వడగండ్ల వానతో పాటు ఈదురుగాలి రావడంతో పట్టాలు కొట్టుకుపోయి ధాన్యం తడిసిపోయిందని రైతులు దిగాలు చెందారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో సకాలంలో విక్రయాలు జరపకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. హాజీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో నిర్వాహకుల వైఫల్యం వల్ల రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వేచి చూస్తున్నామని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున వర్షం కురిసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన బస్తాలు నిర్వాహకులు రైస్ మిల్లులకు తరలించకపోవడంతో సుమారు 600 బస్తాలు తడిసి ముద్దయ్యాయి. లారీలు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు, ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షం కారణంగా ఇక్కడ మనకి ఐకేపీ సెంటర్ ఆజుపూర్ ఐకేపీ సెంటర్లో ఉన్న అట్లు మొత్తం తడవడం జరిగింది. ఇట్లను కనీసం ప్రభుత్వం ఆల్రెడీ 2 కిలోల 200 గ్రాములు ఏదో విధంగా కట్ చేస్తుంది. అది తాళ్ళంటూరు తప్పంటూరు. అసలు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన వడ్లకు మనకు తాళ్ళు తప్ప అసలు ఉండదు. అది వాళ్ళు ఫ్యాన్ నెంబర్ 3, 4 ఇట్లా పెడతా ఉంటారు కాబట్టి అసలు ఆ అవకాశమే లేదు. కాకపోతే స్టిల్ కూడా వాళ్ళు కడియేద్దాము రైతుల నుంచి మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయి ఎంతో కొంత కడియేద్దామనే ఆలోచన ధోరణితోనే వాళ్ళు ఈరోజు ఆ 2 కిలోలు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సరే అది కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటిది రైతుకి ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది. రాత్రి జరిగిన అకాల వర్షానికి మళ్ళీ బస్తాలు తడవడం జరిగింది. ఆల్రెడీ జోకిన కాంట వేసిన బస్తాలు తడవడం జరిగింది. అవి కనీసం అవి అట్లనే 2 కిలోలు 200 ఎట్లా కన్సిడర్ చేసుకుంటారు. దానిపైనే మళ్ళీ ఏం కమ్యూనికేషన్ లేకుండా మళ్ళీ ఏం డిస్కషన్ లేకుండా కనీసం ఈ మిల్లర్లు యాక్సెప్ట్ చేయాలని మేము రేవంత్ ప్రభుత్వాన్ని రైతులకు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది చేస్తే కనీసం ఇక పోయిన 2 కిలోలు ఎట్లా పోతున్నాయి ఇది కనీసం తడిసినాయన్న కొన్నోడు మాకు ఏ రిస్క్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ బత్తాలన్నిటిని మనం పల్టాయించి మళ్ళీ ఆరబెట్టాలంటే మళ్ళీ ఈరోజు నైట్ వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నదా లేకుంటే రేపు వచ్చే ఛాన్స్ ఉన్నదా అనేది ఎవరికి తెలియదు. సో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వాటిని మళ్ళీ కప్పుకోవడం మళ్ళీ వేసుకోవడం ఇదే అవుతాయి. ఇప్పుడు రేపటి పంటకు మనం ఎప్పుడు ఈ వరి నమ్ముకుంటాం, ఎప్పుడు పైసలు వస్తాయి, ఆ పంటకు పెట్టుబడి ఎప్పుడు దొరుకుతుంది. ఇక ఈ ప్రభుత్వం రైతులను కనీసం ఈ విధంగానైనా ఉన్న పల్లంగా ఈ బత్తాలను లిఫ్ట్ చేసి మిల్లర్లతోని ఏమన్నా కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని ఉన్న పల్లంగా వీటిని యాక్సెప్ట్ చేస్తే అదే మాకు సంతోషం అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సారు మేము 15 రోజుల పొలం అడ్లు కోసి ఆరినాయి, మేసర్ వచ్చింది, ఇవి వర్షానికి తడిచినాయి. మా కోసింది మేము ఎంత కష్టపడతానో చూడండి. ఎన్ని రోజులు అయితే 15 రోజులు అడ్లు ఉల్లారినాయి. నాకు ఉన్నదే 2 ఎకరాల భూమి, నేను కష్టపడి బతికేటువంటి. మరి ఇట్లా కొనకపోతే మేము ఎట్లా బతుకుడు? మా సంగతి ఏంది? మీరు ఎవరు అత్తలేరు చూస్తలేరు. వర్షానికి చావు చస్తాను తెల్లని దాకపోతుంది. అయ్యా మేము 6 కాలం కట్టడి చేసినాం, అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. మళ్ళీ పట్టించుకున్న నాలుగు లేడు, ఎవరు లేరు. మా ఆనకు బత్తాలని నడిచినాయి. ఇప్పుడు మాకు ఒక్క లారీ వచ్చేది మా బత్తాలు పోలేదు. బాగా ఇబ్బంది, అప్పుల పాలైనాం. అప్పులు తీర్చట్లేవు, మాకు కష్టం ఉన్నది బాగా. మళ్ళీ పట్టించుకున్న నాదుడు లేడు, మళ్ళీ కొద్దిగా పట్టించుకొని దయచేసి బత్తాలు పోయేటట్టు చేయండి. తొందరగా పంపించాలా? తొందరగా పంపించండి. మాకు మాకు బాగా ఇబ్బంది ఉన్నది, అప్పులు బాగా అయినాయి. ఇక మరి ఆఖరికి మా బతుకు ఏమైందో తెలియదు మాకు. అటు పోకుంటే అప్పుల బాధ బత్తాలు దాటితే కుప్పలు దాటి ఏం చేస్తుంది సార్. ఆనగాల పంటకు చిత్రం చేసుకోవాలి. ఈ పైసలు వస్తేనే మాకు లెక్క. సాగుబాటు కట్టి మళ్ళీ మందు బత్తాలు మళ్ళీ కూలీలకు డబ్బులు ఇవ్వాలి, చేసుకోవాలి మేము పంట. ఆజపురం మండలం మాది, ఆజుపూర్ మాది. పట్టించుకోండి మమ్మల్ని దయచేసి సార్లు కొద్దిగా వచ్చి చూడండి. మీరు చూడండి సార్లు చూసలేదు అలా చూడాలి. నా పేరు మహేందర్. వరి కోసి నెల అవుతుంది. వడ్లు కుప్ప వేసి నేచర్ వచ్చిన తర్వాత కుప్ప వేసి నెల అవుతుంది. నేచర్ వచ్చిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. అకాల వర్షం వల్ల ఇట్లా వడ్లు నాని మొత్తం నేచర్ పోతుంది. మళ్ళీ వీటిని ఎండబెట్టాలి. సీరియల్ నెంబర్ అని సీరియల్ నెంబర్ కాకుండా ఉన్న అడ్లన్నీ పెట్టేస్తారు. మా కోసి మాకంటే వెనుక వచ్చిన వాళ్ళకి కూడా అడ్లు పోతున్నాయి. అధికార యంత్రాంగం కొంచెం పట్టించుకోవాలి, కొంచెం తొందరగా పోయేటట్టు చూడండి వడ్లు. మంచిర్యాల నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు మెరుపు సమ్మెకు దిగారు. మంచిర్యాల పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయం విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు వెంటనే 3 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు కార్మికులకు ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సార్ మేము వచ్చి ఇప్పటికీ 22 సంవత్సరాలు దాటింది సార్. అప్పటి నుండి ఏ కమిషనర్ ఏ ఆఫీసర్ వచ్చినా కానీ మాకు ఫస్ట్ నుంచి 5 తారీఖు లోపే జీతాలు పడేది సార్. తర్వాత మేడం ఉన్నప్పుడు కూడా 5 తారీఖు లోపే జీతాలు వేసిండు. తర్వాత ఈయన వచ్చిన కానీ సార్ ఇప్పటికి 3 నెలల పాటు మాకు జీతాలు లేవు. ఈ నెలతో 3వ నెల నడుతాం సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఇంట్లో మేము కిరాయిలు ఉన్న వాళ్ళము, మా సంతీలు ఎవరికి లేవు సార్. ఇక్కడ కిరాయిలు ఉంటే కిరాయిలు ఉన్న వాళ్ళు ఆ బోలు బయట వారేస్తారు. మీరు ఇంకా ఈ నెల రాలేదా, మీకు ఫస్ట్ వారికి జీతాలు వస్తాయి, 5 తారీఖే జీతాలు వస్తాయి కదా, మీరు 3 నెలల పాటు జీతాలు లేకుండానే మీరు ఉంటాలా అంటే మాకు దుకాణాలలో కిరాణం సామాన్ కాడ కూడా బంద్ చేసిండు సార్. ఇంటికాడ డిసి బిల్లు డిసి కూడా కాదు, ఏది మాకు లేక మాకు ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పటికి 3 నెలలు అయితే జీతాలు లేక కమిషనర్ని అడుగుదామంటేనేమో ఆఫీసులోకి పోతే మీరు ఇప్పుడు రావద్దు, మీరు 3 తర్వాత రావాలి, 3 తర్వాతనే మీరు మాట్లాడాలి అని అన్నాడు. కార్మికులకు కూడా ఎప్పుడు దొరికితే అప్పుడు మాట్లాడాలని మాకు కూడా రూల్స్ పెడితే ఎట్లా సార్. ఈ రోజు మేము 4 గంటలకు లేచేస్తున్నాం సార్. 4 గంటలకు లేచి 1 దాకా డ్యూటీలో చేస్తున్నాం. 1 తర్వాతనే మేము డ్యూటీ అయిపోయినాక పోయి అడిగితే కూడా 3కి రావాలి 4కి రావాలంటే దూరపల్లు ఉన్నారు, ఇక్కడ కిరాయిలు ఉన్నాం, డ్యూటీ చేసి ఎప్పటిదాకా ఉంటాం సార్. ఆ వాసంతో మేము ప్రతి ఒక్కటి ఏది వచ్చినా ఏదైనా మేము చేయాలి సార్. ఈ రోజు మాకు జీతాలు ఇచ్చినాకేమో లేవు. అన్ని జీతాలు అందరికీ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. మున్సిపాలిటీ అనే వరకే చిన్న చూపు చూస్తారు సార్ మమ్మల్ని. మేము పోతే మాకు సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటానంటే నేను రాను, అదే వచ్చి చెప్పండి సార్, మీరు మాకు చెప్తే మేము వెళ్ళిపోతాం డ్యూటీలకు అంటే మేము రాము. మీరేం చేస్తారన్న మొండిగా అయినా తయారైంది సార్. ఏ ఆఫీసర్ కూడా మమ్మల్ని ఇప్పటి వరకు ఇట్లా చేయలేదు సార్. మేము పోయి సార్ మా సమస్యకి ఇట్లా ఉందంటే వెంటనే 1 రోజు 2 రోజులు దానికి టైం పెట్టిండు, సాల్వ్ చేసిండు సార్. ఆయన అప్పుడు 4 డ్రెస్సులు ఇచ్చేది ఉంటే 2 డ్రెస్సులు ఇచ్చింది సార్. చెప్పులు ఇప్పటి వరకు దిక్కేలేవు మాకు. అన్నానికి నిన్న తువాలాలు ఇచ్చింది సార్. ఇవి 2 తువాలని నిన్న ఇచ్చేలాయి. ఇంకా వాళ్ళకి ఇయ్యనే లేదు తువాలలు. ఒకటి సీపూర్లు కానీ అన్నిటికీ మరి మున్సిపాలిటీ ఆదాయం లేదని కదా సార్. మంచిర్యాల మున్సిపాలిటీ బెస్ట్ అవార్డు వచ్చింది. మంచిర్యాల కార్మికులు చేస్తేనే వచ్చిందా, లేకపోతే ఆఫీసర్లు నౌకరీ చేస్తే వచ్చిందా సార్? మాకు ఎంత నిన్న నా కుండలు బోలు బయట వారేసింది సార్. కావాలంటే రాని నా ఇంటికి అక్కడ నేను ఆ వీడియో తీసుకొని పోయి నా బోలు బయట ఉన్నాయి లేదో చూపెడతా. నాకు ఇవాళ అంత బాధ ఎందుకు సార్? నేను ఇన్ని సంవత్సరాలు పట్టి నేను ఇంత గట్టిగా నేను మాట్లాడలే. నాకు ఇప్పుడు అంత దుఃఖం ఉన్నది సార్. నాకు రేపు కానీ ఎల్లుండి కానీ జీతాలు పడతాయని అన్నప్పుడే ఆ సార్ వచ్చి మాకు హామీ ఇస్తేనే రేపు ఇవాళ పనులు చేస్తాం. లేదు అని అంటే ఇవ్వాల్సింది ఇది సమ్మె ఇట్లనే కొనసాగిస్తాం సార్. ఆయన ఏమన్నా చేసుకొని. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం మందమరి మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉదయం కురిసిన అకాల వర్షంకి చేతికొచ్చిన వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దవడంతో రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాది మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామం. నా పేరు పెంచాల మధు. మా యొక్క పొన్నారం గ్రామంలో పిఎస్సి సెంటరు దాదాపు 15 రోజుల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ప్రారంభమైన కాంచెల్లి ఒకే ఒక లారీ ఈ యొక్క సెంటర్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. వెళ్ళిన లారీ కూడా మిల్లర్ దగ్గర అన్లోడింగ్ కాకపోవడం వల్ల ఈ సెంటర్లో దాదాపు 250 ఎకరాల వడ్లు ఉదయం 4 గంటలకు కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ కూడా తడిసి ముద్దయినాయి. ఈ పిఎస్సి సెంటర్లో కనీసం ఒక్క టార్పిలిన్ కవర్ కూడా అధికారులు ఈ యొక్క రైతులకు ఇవ్వడం లేదు. అలాగే ఈ తడిసిన వడ్లు కూడా ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలి, మొత్తం ఈ సెంటర్ కూడా బురదమయం అవడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అధికారులకు తొందరగా ఈ యొక్క సెంటర్లకు పంపించి ప్రతి ఒక్క తడిసిన గింజను కూడా కొనుగోలు చేయాలని మేము ఒక గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మందమరి మండలం పొన్నారం గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షాలకు దాదాపుగా 200 ఎకరాల వరి ధాన్యం నానడం జరిగింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం దాదాపుగా సెంటర్ ఓపెన్ చేసి 15 రోజులు అవుతున్నా కానీ కేవలం ఒకటే లారీని కొనుగోలు చేసింది. మిగతా లారీలు పంపించడం లేదు. సరైనటువంటి అధికారులు మానిటరింగ్ చేయకపోవడం వల్ల రైతుల వడ్లు ఇంకా కళ్ళల్లోనే ఉండిపోవడం జరిగింది. ఇదే రైతు ప్రభుత్వంలో రైతులు ఇప్పటి వరకే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పుడు వడ్లు కొనకపోవడం వల్ల రైతు ప్రైవేట్గా అమ్ముకోవడం వల్ల 1800 రూపాయల క్వింటాల్కి 500 రూపాయల క్వింటాల్కి నష్టపోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో రైతు 2 లక్షల పైచిలుకు రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోవడం జరిగింది. ఇదే కొనసాగితే రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగదాకా ప్రతి ఒక్క రైతు కంకణం కట్టుకొని మరి రైతు యొక్క గోస తలిగిపోతాడని మేము హెచ్చరిస్తున్నాం. ఇదే తడిసిన వడ్లు కొనుగోలు చేయకపోతే ప్రతి ఒక్క అధికారి ఊర్లో తిరగకుండా చెప్పులు మెడకేసి పంపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాచకొండ కమ్మల్ మనోహర్ రావు. మా మందమరి మండలం సారంగపల్లి గ్రామం. రాత్రి 7వ తారీఖు 5వ నెలలో కురిసిన అకాల వర్షానికి వడ్లు చాలా డ్యామేజ్ అయినాయి, తడిసిపోయినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెల్లవారుజామున కురిసింది అకాల వర్షం వల్ల ఈ పంట వడ్లు తడిసి ముద్దైన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పంట ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ తడిసిన ధాన్యం కంపల్సరీ రైతుల దగ్గర నుంచి తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ లారీలు పంపించి రైతులను ఆదుకోవాలి. ఈ పట్టాలు ఇక్కడ లేవు, రైతులకు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం దయచేసి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విశ్వ హింద్ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల రవికుమార్, జాతీయ కార్యదర్శి రాఘవులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ పహల్గామ్ అటాక్ కు ప్రతీకార చర్య భారత్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం శుభ పరిణామమని అన్నదాన్ని వ్యక్తం చేశారు. ధర్మం, శాంతి కోసం భారత్ పోరాటం చేస్తుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మెండుగా భారత్ పై ఉందని తెలియజేశారు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడని అన్నారు. भगवान के दर्शन किए, पूजन आराधन किया। जो स्थिति पहलगाम के हत्याओं के बाद बनी है,
पाकिस्तान की आतंकवाद की चुनौती को पूरा देश स्वीकार करके उसका उत्तर देने के लिए सन्नद्ध है। भगवान का आशीर्वाद मांगा, उनके वज्र, सुदर्शन चक्र, अन्य आयुध, उन सब हथियारों का भी आशीर्वाद मांगा और कहा कि ये धर्म युद्ध है। हम धर्म के लिए, सत्य के लिए, विश्व के सुख के लिए और शांति के लिए लड़ रहे हैं। हम जिहाद के खिलाफ लड़ रहे हैं। इसमें निश्चय ही भगवान स्वयं हमारा नेतृत्व कर रहे हैं। उनके आशीर्वाद मिलेंगे, हम विजयी होंगे। ये मंगल कामना करने के लिए मैं यहाँ आया था और मुझे विश्वास है कि उन आशीर्वादों से अब भारत आतंकवाद की चुनौती और उसके इंफ्रास्ट्रक्चर को हमेशा के लिए समाप्त कर सकेगा। విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు మన అలోక్ కుమార్ జీతో పాటుగా కేంద్రీయ సదస్సులు రాఘుల గారితో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందాక అలోక్ జీ గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పారదోలే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యకి ఏదైతే సింధూర్ ఆపరేషన్ పేరుతో ప్రారంభమైందో దీనిలో సర్వశక్తుల్ని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదే సందర్భంలో స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాము. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించమని, దేవాలయాల పరిరక్షణ కోసం తనుమనధనపూర్వకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి వెంటుండి నడిపించి దేవాలయాలు ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో శక్తిని ప్రసాదించమని భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. హిందూ సమాజం ప్రపంచ శాంతి కోసం ఉద్భవించినటువంటి సమాజం. సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పేది. అలాగే విశ్వ కుటుంబానికి సంబంధించి వసుదైవ కుటుంబకం అని చెప్పేటువంటిది. అటువంటిది శక్తివంతం కావాలి అంటే మనకు దేవాలయాలే కేంద్రం. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే ప్రతిరోజు దేవాలయ దర్శనం, అక్కడికి వెళ్ళి మనం పొందవలసిన సంస్కారం, సేవా కార్యక్రమాలు, తద్వారా సమాజం యొక్క సురక్ష, ఈ మూడు కూడా సమాజం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. కనీసం రోజు కాకపోతే వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం, అక్కడ దీపాలతోటి మహా ఆరతి అందించి భక్త మండలి పేరుతో అందరూ కూడా అక్కడ సమావేశం అవ్వడం, ఆ రకమైన సత్సంగం ప్రతి వారం కనీసం జరగాలి. అటువంటి జరిగినట్టయితే ఇవాళ ఈ ఆతంక తీవ్రవాదాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబాలు కూడా ఆదర్శ కుటుంబాలుగా తయారై సంస్కారవంతమైన కుటుంబాలు, పిల్లలు వాళ్ళు తయారై సమాజానికి కళ్యాణం చేకూరుస్తారు. అది మన విశ్వాసం. అందుకు భగవంతుడిని మనం ఆశీర్వాదం కోరడం కోసం వచ్చాం. జై శ్రీరామ్. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.